మన దేశంలోని ప్రతి కుటుంబం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మధ్యతరగతి మనిషి ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బి ఏ కాస్ట్లీ డే. అలాగని మన దేశం రాత్రికి రాత్రే రిచ్ కంట్రీ కాలేదు, కానీ ఫైనాన్షియల్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. అది కూడా ఒక్కసారి కాదు, కేవలం 20 రోజుల్లోనే 4 సార్లు పెరిగాయి. అంటే ఒక విధంగా ఇది సగటు మనిషి నడ్డి విరచటమే. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల రిజల్ట్స్ రాగానే దేశంలో జెట్ స్పీడ్లో అన్ని ధరలు పెరుగుతున్నాయి. మొదట మే 15న పెట్రోల్ డీజిల్ లీటర్కు దాదాపు 3 రూపాయలు పెరిగింది. జనం షాక్ అయ్యారు. ప్రభుత్వం కూడా మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, సో క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగటం వల్ల మన దేశంలో ఎఫెక్ట్ పడుతోందని మెల్లగా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కథ అంతటితో ఆగలేదు. మళ్ళీ మే 20న దాదాపు 90 పైసలు పెంచింది. పబ్లిక్లో రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే పెరిగాయి కదా, మళ్ళీ అప్పుడే ఎందుకని. కానీ మోదీ సార్ ఇవన్నీ వినే పరిస్థితిలో లేరు. మే 23న మూడోసారి కూడా పెంచేసి సామాన్యుడికి మంట పెట్టారు. మే 25న 4వసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా 2.5 రూపాయలు పెంచేశారు. జస్ట్ 15 నుంచి 20 రోజుల్లోనే పెట్రోల్ 8 రూపాయలు పెరిగింది. డీజిల్ కూడా సేమ్ టు సేమ్. ఇదే ఇప్పుడు సగటు ఇండియన్ను ఆలోచింపజేస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పెట్రోల్, డీజిల్ పైనే ఆధారపడి ఉంటుంది. డీజిల్ రేటు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, బస్సుల ఖర్చు పెరుగుతుంది, ప్రతి వస్తువు ధర డబుల్ ట్రిపుల్ అవుతుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, బ్రెడ్, ఆటోలు, క్యాబ్లు, ఆన్లైన్ డెలివరీలు, ఎవ్రీథింగ్ కాస్ట్లీ అవుతాయి. ఆల్రెడీ అమూల్ మదర్ డైరీ లీటర్ పాలకు 2 రూపాయలు పెంచేశాయి. కారణం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటమే. వాటి ప్యాకేజింగ్ రేట్ కూడా పెరిగింది. ముంబై లాంటి మెట్రో సిటీస్లో లక్షల మంది ఆకలి తీర్చేది బ్రెడ్ ముక్కలే. దీని ధర 5 రూపాయల వరకు పెరిగింది. ఎందుకయ్యా ఒకేసారి 5 రూపాయలు పెంచారు అంటే గ్యాస్ రేట్ పెరిగింది, డెలివరీ ఛార్జ్ పెరిగింది, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరిగాయని చెప్తున్నారు. ఎల్పిజి కూడా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర కూడా పెరిగింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అన్ని ధరలు పెంచేశాయి. అంటే ఇకపై బయట చిరుతిండ్లు కూడా ఖరీదవుతాయి. Government is not doing anything to address the issue. They're completely sitting on my Prime Minister is touring all over the world. Every day petrol, diesel price is increasing. People are in a very, very big difficulties. Unemployment is in a peak. Our youth are not getting any job. But then they are also getting. మరోవైపు సిఎన్జి కూడా పెరగటంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు టెన్షన్ పడుతున్నారు. వీరితో పాటు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మాత్రం మధ్యతరగతి మీదనే. ఎస్, మిడిల్ ఈస్ట్ వార్ టెన్షన్స్ మిడిల్ క్లాస్ పీపుల్ నడ్డి విరుస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ప్రభుత్వం ఏమంటోంది? ప్రస్తుత పరిస్థితికి మిడిల్ ఈస్ట్ టెన్షన్సే కారణమా? ఇరాన్, ఇజ్రాయెల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఆయిల్ సప్లై టెన్షన్స్ ఇవే మన దేశంలో ధరలు పెరగటానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. To shield citizens, therefore, and businesses from the steep rise in global crude prices, central excise duty on petrol and diesel was reduced by 10 rupees per litre. The government is estimated to take a revenue impact of over 1 lakh crore on this one score in the year 26-27 because of this one decision. So the burden for a considerable period because of that reduction in excise duty had been taken away from the shoulders of the common people, because government has foregone or taken the burden of 1 lakh crore rupees on its shoulders. To ensure domestic availability of fuel, export duty or cess was imposed on exports of petrol, diesel and aviation turbine fuel. So we are not
allowing export because it's earning foreign exchange without attending to the domestic market's needs. In order to ensure that we have imposed a duty on exports. This was done so that domestic consumers, transporters, airlines, and businesses get supply stability to protect manufacturing supply chains. Customs duty exemption was granted on specified critical petrochemical products till June 2026, 30th June 2026. ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశం దాదాపు 85% క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందుకే ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది. ఇది నిజమే, కానీ ఇదొక్కటే కారణమా? అసలు ప్రాబ్లం ఏంటి? ఇండియా ఫైనాన్షియల్ టెన్షన్కు కారణం కేవలం ఇరాన్ సంక్షోభమేనా? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇరాన్ ఒక్కటే సమస్య కాదు, మన ఎకానమీకి సంవత్సరం క్రితమే జబ్బు చేసిందంటున్నారు. ఈ వ్యాధికి సకాలంలో మందు ఇవ్వకుండా రోగం ముదిరేదాకా దాచిపెట్టారన్నారు. 2 ఏళ్లుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం డాలర్ బలపడటమే కారణమని చెప్తూ వచ్చింది. మన ఆర్థిక వ్యవస్థ లోపాల గురించి మాత్రం చర్చ లేదు. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ 2 అంశాలపై నడుస్తుంది. ప్రపంచం నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్లను ఆ దేశం ఆకర్షిస్తుందన్న అంశాలపైన. భారత్ మాత్రం భారీ దిగుమతి చట్రంలో బందీ అయింది. ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, ఫర్టిలైజర్స్, వీటి కోసం మన దగ్గరున్న డాలర్లు దేశం దాటి వెళ్తున్నాయి. ఇంతకాలం విదేశీ పెట్టుబడులు ఆ లోటును భర్తీ చేశాయి, కానీ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. విచిత్రం ఏంటంటే మన దేశంలోని కంపెనీలే ఎక్కువగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే సీన్ రివర్స్ అయిందన్నమాట. ఇండియాకు రావాల్సిన డబ్బు రాకపోగా మన దేశం నుంచి పెట్టుబడి విదేశాలకు భారీగా వెళ్తుంది. ఇదే డేంజరస్ సిచ్యువేషన్. అందుకే ప్రస్తుతం మన దేశం క్రైసిస్లో పడిపోయింది. రూపాయిని కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ నిరంతరం డాలర్లు అమ్ముతూనే ఉంది. కానీ ఇది ఎంతకాలం? ఇదే కంటిన్యూ అయితే ఆయిల్, గ్యాస్, మెడిసిన్స్, ఎడ్యుకేషన్ అన్నీ ఊహకందని స్థాయిలో పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ట్యాక్సులు కూడా వేస్తుంది. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం నెల గడవటానికి 50,000 జీతం కావాలి. ఇప్పటికే స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, ఇన్సూరెన్స్, మెడికల్ ఖర్చులు అన్నీ ఆటోమేటిక్గా పెరిగాయి. వీటికి అదనంగా పెట్రోల్, గ్యాస్, వెజిటబుల్స్. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ అతలాకుతలం కాబోతుంది. భారత్ బలం మిడిల్ క్లాసే. అలాంటి వెన్నెముక విరిగితే దేశం మొత్తానికి కష్టకాలమే. ఎందుకంటే మన దేశాన్ని నడిపేది బిలియనీర్లు కాదు, మధ్యతరగతి జనమే. ఇప్పటికే పరిస్థితి చాలా వరకు చేయి దాటిపోయిందనే వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే సామాన్యులకు ప్రపంచ ఆర్థిక లొసుగులు తెలియక విషయం అర్థమవటానికి ఆలస్యమవుతుంది. కానీ ఆల్రెడీ మనందరం డేంజర్ జోన్లోకి చేరుకున్నాం. అయితే మళ్ళీ మన దేశం 1991 తరహా రెసెషన్ వైపు వెళ్తోందా? ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేకపోయినా డేంజర్ సిగ్నల్స్ అయితే మోగుతున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మాత్రం 2013 ఫ్రజైల్ 5 సిచ్యువేషన్తో పోలుస్తున్నారు. అప్పుడు కూడా రూపాయి బలహీనపడింది, ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా తగ్గాయి. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ కావచ్చంటున్నారు. అయితే ఇప్పటికీ అప్పటికీ తేడా మాత్రం ఒకటే. అప్పుడు సంక్షోభం ఒక్కసారిగా కనిపించింది, ఇప్పుడు స్లోగా ఎఫెక్ట్ చూపిస్తోంది. అదే అస్సలు ప్రమాదం. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఒక్క రోజులో రాదు. ముందుగా ప్రెషర్ పెంచుతుంది, మెల్లగా పబ్లిక్ను డిస్టర్బ్ చేస్తుంది. ప్రజెంట్ ఇండియా సిచ్యువేషన్ క్రైసిస్ అంచుల్లో ఉంది. ఈ పరిస్థితి మరింత దిగజారితే రేపు మిడిల్ క్లాస్ కూడా జెన్జీ పద్ధతుల్లో కాక్రోచులుగా ఆవేశం చూపించవచ్చు. ఏది ఏమైనా క్రైసిస్ ఎఫెక్ట్ తగ్గించాలంటే అనవసరపు ఖర్చులు చేయకుండా వీలైనంత పొదుపు చేయటమే మన ముందున్న ఏకైక మార్గం. ప్రధాని మోదీ కూడా ఇదే విషయం చెప్తున్నారు.